హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రాలయ వ్లాగ్స్. ఈరోజు నేను ముందుకి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూసేయండి. దీన్ని పొనగంటి కూర అంటారు. మీలో ఎంతమందికి ఇది తెలుసో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడ మమ్మీ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా కామెంట్ బాక్స్లో హాయ్ చెప్పేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఫ్రై కాబట్టి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చులను తీసుకొని హాఫ్గా స్లిట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యి చిటపటలాడుతూ ఉన్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి ఇట్లా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పొనగంటి కూర అనేది చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొనగంటి కూరలో వైటమిన్ ఏ, సి, కే, కాల్షియం, ఐరన్ ఇంకా చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఆల్రెడీ పొనగంటి కూర ఆకులని వాటర్లో వేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్న ఆకుల్ని మనం పాన్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి సో దట్ మంచిగా ఉడుకుతుంది. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఈ పొనగంటి కూరని 48 డేస్ కంటిన్యూస్గా తీసుకుంటే మన ఐస్లో ఉన్న నర్వ్స్ని బాగా నరిష్ చేస్తుందంట. అండ్ మన మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తుందంట. మన స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో కూడా ఇస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలా మధ్య మధ్యలో మనం మూత తీస్తూ కలుపుతూ అది ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అలా మూత తీస్తూ కలుపుకోవాలి సో దట్ మంచిగా ఉడుకుతుంది. ఈ పొనగంటి కూర అనేది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన బాడీని కూడా కూల్ చేస్తుంది అంట. సో సమ్మర్లో ఎప్పుడైనా ఏ కాలంలో అయినా బాడీ హీట్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఒక చిన్న కప్ పెసరపప్పుని వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అండ్ అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం పొడిపప్పు వేసాం కదా. సో నానబెట్టాల్సిన అవసరం లేదు బికాజ్ పెసరపప్పు అనేది తొందరగానే ఉడుకుతుంది కాబట్టి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ అలా ఫ్రై చేసుకోవాలి. పొనగంటి కూరకి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి. నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి కూడా ఇది మంచిగా క్యూర్ చేస్తుంది. తర్వాత మూత తీసుకొని 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ 1/2 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు తెలుసా. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు, వెయిట్ మేనేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా దిస్ ఈస్ ద బెస్ట్ కర్రీ. ఇలా మూత పెడుతూ మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొనగంటి కూరలో ఉండే న్యూట్రియన్స్, ఇందులో ఉండే ప్రాపర్టీస్ మన క్యాన్సర్ కాజింగ్ సెల్స్నితో ఫైట్ చేసి క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఈ రోజులలో మనం చూస్తున్నాం కదా, క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది. సో సింపుల్గా ఈ కర్రీ తింటే మన క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది మంచిగా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పొనగంటి కూరని మీరు ట్రై చేస్తారా? ట్రై చేసేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటినా పర్లేదు, బాగా ఫ్రై చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పొనగంటి కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకైనా అన్నంలోకైనా దేనికైనా సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా పుష్ వస్తుంది అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది.